వెల్కమ్ టు మెగా9 టీవీ. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లు ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్తాన్కు మన భారత సైన్యం ఇటీవల ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్తో ఆ దేశం మైండ్ బ్లాక్ అయిపోయింది. మిలిటరీ పరంగా, ఆర్థిక పరంగా ఇండియా దెబ్బకు కోలుకోలేక పిచ్చి పట్టినట్లుగా ప్రవర్తిస్తోంది. తాజాగా పాకిస్తాన్ మాజీ హోంమంత్రి షేక్ రషీద్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే వాళ్ల ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమైపోతుంది. సిగ్గు ఎగ్గు వదిలేసి ఏకంగా కరుడుగట్టిన ఉగ్రవాదులతో బహిరంగంగా వేదిక పంచుకున్న ఈ మాజీ మంత్రి భారత్ పాకిస్తాన్ వైపు కన్నెత్తి చూస్తే ఇండియాలో పిట్ట కూడా కూయదు, గుళ్లలో గంటలు మోగవు అంటూ నోటికి వచ్చినట్లు ప్రేలాపనలు పేలాడు. అసలు ఒక మాజీ మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఉగ్రవాదుల కాళ్ల దగ్గర ఎందుకు కూర్చున్నాడు? ఇండియా పేరు చెబితేనే ఎందుకు అంతలా వణికిపోతున్నాడు? దీని వెనక ఉన్న అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. షేక్ రషీద్ అహ్మద్ 2020 నుంచి 2022 వరకు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో ఏకంగా ఆ దేశానికి హోంమంత్రిగా పనిచేశాడు. అలాంటి స్థాయి ఉన్న వ్యక్తి తాజాగా పాకిస్తాన్లో జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో ఎల్ఈటి ఉగ్రవాదులతో కలిసి వేదిక పంచుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ స్టేజ్ మీద పాకిస్తాన్ మర్కాజీ ముస్లిం లీగ్ నేతలతో పాటు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు ఖలీద్ మసూద్ సంధు, క్వారీ మహమ్మద్ యాకూబ్ షేక్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు భారత్లో మారణ హోమాలు సృష్టించిన ఈ ఉగ్రవాదుల మధ్యలో కూర్చొని ఆ మాజీ మంత్రి భారత్కు సంచలన హెచ్చరికలు జారీ చేశాడు. భారత్లో పాకిస్తాన్ వ్యతిరేక కార్యకలాపాలకు తావులేదని, ఒకవేళ పాకిస్తాన్ వైపు చూస్తే భారత్ను అల్లా నాశనం చేస్తాడని ప్రగల్భాలు పలికాడు. ఈ మీటింగ్లో షేక్ రషీద్ అహ్మద్ చేసిన మరో కామెంటు పాకిస్తాన్ ఉగ్రవాద విధానానికి అద్దం పడుతుంది. ముంబై దాడుల మాస్టర్ మైండ్ లష్కరే తోయిబా అధినేత హఫీజ్ సయ్యద్పై ఈయనగార ప్రశంసల వర్షం కురిపించాడు. అంతేకాదు, తాను హఫీజ్ సయ్యద్కు గులాంను అని బహిరంగంగానే సిగ్గు లేకుండా ప్రకటించుకున్నాడు. తనకు హఫీజ్ సయ్యద్ అంటే ఎంత ఇష్టమో చెప్పడానికి ఒక ఉదాహరణ కూడా చెప్పాడు. కేవలం తన మొబైల్ ఫోన్ కాంటాక్ట్ లిస్టులో హఫీజ్ సయ్యద్ ఫోన్ నెంబర్ ఉన్న కారణంగానే గతంలో అమెరికా అధికారులు తనను ఎయిర్పోర్టు నుంచి వెనక్కి గెంటేశారని చెప్పుకొచ్చాడు. ఒక గ్లోబల్ టెర్రరిస్టు ఫోన్ నెంబర్ పెట్టుకొని అతనికి బానిసను అని చెప్పుకోవడానికి కూడా వీళ్ళు ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నారు. తాము ఎప్పటికీ హఫీజ్ సయ్యద్కు అండగా ఉంటామని తేల్చి చెప్పాడు. అసలు ఒక మాజీ మంత్రికి పనిపాట లేకుండా ఇండియా మీద ఎందుకు అంత కోపం వచ్చింది? దీని వెనుక ఉన్నది భారత సైన్యం ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్. గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్ లోయలో పాకిస్తాన్ ఉగ్రమూకలు జరిపిన మారణ హోమంలో భారత్కు చెందిన 25 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో రగిలిపోయిన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి ఏకంగా 9 కీలక ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఆ దాడుల్లో వందలాది మంది ఉగ్రమూకలను మన ఆర్మీ ఏరి పారేసింది. ఈ సర్జికల్ స్ట్రైక్స్ దెబ్బకు పాకిస్తాన్ మిలిటరీకి ఏడుపు మాత్రమే మిగిలింది. ఆనాటి నుంచి ఇండియా అంటేనే పాక్ ఉగ్రవాదులు వణికిపోతున్నారు. కేవలం మిలిటరీ దాడులతోనే ఇండియా ఊరుకోలేదు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై అనేక విధాలుగా కఠిన ఆంక్షలు విధించింది. ఇరు దేశాల మధ్య ఉన్న సింధు జలాల పంపిణీని ఇండియా సీరియస్గా తీసుకొని మన వాటా నీటిని పూర్తిగా నిలిపివేసింది. దీంతో ఒక పక్క చుక్క నీరు లేక పాకిస్తాన్ వ్యవసాయం నాశనం అవుతుంది. మరోపక్క భారత్ పెట్టిన ఆంక్షలతో వాళ్ళ ఆర్థిక వ్యవస్థ పాతాళానికి పడిపోయింది. తినడానికి తిండి లేక పాక్ ప్రజలు రోడ్ల మీద కొట్టుకుంటుంటే వీళ్ళ నాయకులు మాత్రం ఇంకా ఉగ్రవాదుల భజన చేస్తూ భారత్పై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. రషీద్ అహ్మద్ ఇలా భారత్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. పబ్లిసిటీ కోసం ఆయనకు ఇలా మొరగడం మొదటి నుంచి అలవాటే. భారత్లో పిట్టలు కూయవు, గుడిగంటలు మోగవు అని ప్రగల్భాలు పలికిన పాకిస్తాన్ నాయకులకు ఒక్కటే సమాధానం. ఇది 1970ల నాటి ఇండియా కాదు, అగ్రరాజ్యాలే సలాం కొడుతున్న నవ భారతం. మీ ఉగ్రవాదాలు బార్డర్ క్రాస్ చేస్తే వాళ్లను పైకి పంపడానికి మన ఇండియన్ ఆర్మీ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. ఇండియా మీద ఏడుస్తూ కూర్చునే బదులు దేశాన్ని అడుక్కు తినే స్థితి నుంచి ఎలా కాపాడుకోవాలో పాక్ నాయకులు ఆలోచిస్తే మంచిదని నిపుణులు సలహాలు ఇస్తున్నారు.